ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలో ఈ రావులపాలెం గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జనహితం కోసమే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పేదల సంక్షేమానికి అనేక సంస్కరణలు చేశాడు. అలాగే రైతుల విషయానికి వస్తే 100 సంవత్సరాలు ఏ ప్రభుత్వం, భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని నిర్ణయం భూ సర్వే యాక్ట్ తీసుకొని వచ్చాడు. ఈ భూ సర్వే యాక్ట్ వల్ల ఎన్నో చుక్కల భూములు, లంక భూములు, అలాగే ఇతర పట్టాదారు పాస్బుక్లు అయితేనేమి అన్నీ కూడా ఆయన దాంట్లోనే అన్నీ చేసుకుంటూ జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ చుక్కల భూములు అయితేనేమి, ఇట లంక భూములు అయితేనేమి, అలాగే పేదవాళ్ళకి ఇచ్చిన పట్టాలైతేనేమి అన్నీ కూడా ఒక చట్టబద్ధత ఏర్పరిచి పాస్బుక్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాకుండా ఉంటే ఈ సర్వే విధానంలో రాళ్ళ మీద జగన్ గారి ఫోటో వేశారని, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేశారని అసత్య ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని ఈ విష ప్రచారం చేసి పోర్టల్ ద్వారా వక్రీకరించి చూపించి మన జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా చూపించారు. మంచి ఎప్పుడు కూడా కొద్ది రోజులు నిదానంగానే జరుగుతుంది, చెడు ఎప్పుడు కూడా ముందుగా ప్రచారం అవుతుంది. అలాగే సమాధానం కాలమే చెబుతుంది. ఎందుకంటే ఇలా సంక్షేమ పథకాలు అయితేనేమి, పేదవాళ్ళకి చేయూతైతేనేమి, అలాగే చేదోడైతేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతుకి పట్టాదారు పాస్బుక్లు అయితేనేమి, అలాగే సచివాలయాలు, క్లినిక్లు గ్రామాల్లోని ఏర్పాటు చేసి వైద్యాన్ని పేదవాడి ఇంటి గడప తీసుకొని వచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే ఈ భారతదేశంలో ఎన్ని సంక్షేమ పథకాలు అడగకుండా ప్రజలకి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది. ఈ భూ సర్వే అయితేనేమి, ఈ నాడు స్కూల్ విధానంలో అయితేనే ఇలా అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా కేరళ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాలు అమలు చేస్తున్నారు. కనుక నిజం ఎప్పుడు కూడా నిగ్గుదెలుతుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని అబద్ధ ప్రచారాలతో ప్రచారం చేసి, విష ప్రచారం చేసి అతన్ని ఓడించడం జరిగింది. కావున రాబోయే రోజుల్లో ఒక్క పాస్బుక్ 18 నెలలు అవుతుంది. ఒక్క పాస్బుక్ రైతులకు ఇవ్వగలిగారా? ఆ సర్వే విధానాన్ని పూర్తి చేశారా? అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈ 18 నెలల్లో సర్వే పూర్తయిపోయి అందరికీ పాస్బుక్లు ఇచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాల్లో ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునేవాడు. కనుక ప్రజలు గుర్తించుకోవాలా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడని ఈ మా సంక్షేమ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు.